హాయ్ అండి. నేను ఈరోజు మీతో పేషెంట్స్ మాకు హిమరాయిడ్స్ ఇష్యూలలో అంటే ముల్లల ఇష్యూలలో కామన్ అడిగే క్వశ్చన్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ ఏమంటే ఫ్రూట్ జ్యూస్ తాగితే హిమరాయిడ్స్ మనం సర్జరీ అవాయిడ్ చేయగలుగుతామా, తగ్గుతాయా అనేది క్వశ్చన్ అడుగుతారు. ఈ దీనికి ఆన్సర్ మనకు కావాలంటే హిమరాయిడ్స్కి మనం పెథాలజీ అది ఎందుకు అవుతుంది, దానికి గ్రేడ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. హిమరాయిడ్స్ కావడానికి రీజన్ ఏమంటే లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్, మోషన్ గట్టిగా రావడం, మోషన్ పాస్ చేసేటప్పుడు బాగా ప్రెషర్ అప్లై చేయడం, స్పైసీ నాన్ వెజ్ ఎక్కువ తినడం, ఒబిసిటీ, హెఫ్టీ ఇండివిజువల్స్కి హిమరాయిడ్స్, ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి హిమరాయిడ్స్ కామన్గా ఫామ్ అవుతాయి. హిమరాయిడ్స్ అనేది 4 గ్రేడ్స్ ఉంటాయి. ఒక సర్జన్ హిమరాయిడ్స్ ఎగ్జామిన్ చేసి దానికి 4 గ్రేడ్స్లో కేటగరైజ్ చేస్తారు. గ్రేడ్ 1 అనేది ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది, అక్కడ వాప్ ఏముండదు. గ్రేడ్ 2 అనేది చిన్నగా ఒక వాప్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ బ్లీడింగ్ ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 పేషెంట్స్లకి సివియర్ బ్లీడింగ్ ఉంటుంది అండ్ వాప్ కూడా ఉంటుంది. ఏనస్ దగ్గర పెద్దగా హిమరాయిడ్స్ ముల్లలు అనేది ఉబ్బిపోతాయి. సో ముల్లలకి హిమరాయిడ్స్లకి 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎర్లీ స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అడ్వాన్స్ స్టేజెస్ ఉంటాయి. సో నౌ మనం కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఫ్రూట్ జ్యూస్ తాగితే ముల్లలు తగ్గుతాయా? ఫ్రూట్ జ్యూస్ డెఫినెట్లీ ఒక హెల్తీ డ్రింక్. ఫ్రూట్ జ్యూస్ రెగ్యులర్గా తాగాలి. సలాడ్స్, ఫ్రూట్స్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా చేస్తే గ్రేడ్ 1, గ్రేడ్ 2 హిమరాయిడ్స్ పేషెంట్స్లకి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 హిమరాయిడ్స్ ఉన్న పేషెంట్స్లకి బ్లీడింగ్ తగ్గిపోవచ్చు, పెయిన్ తగ్గిపోవచ్చు అండ్ ఆ హిమరాయిడ్స్ కంప్లీట్గా సబ్సైడ్ అయిపోవచ్చు. నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి. దిస్ ఇస్ డెఫినెట్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో హెల్ప్ అవుతుంది. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 హిమరాయిడ్ పేషెంట్స్లకి ఒక స్టేజ్ తర్వాత ఆ ములలో సైజులో ఎంత ఉబ్బిపోతాయి అంటే ఫ్రూట్ జ్యూస్ తాగినా కూడా ఆ సైజ్ ఉబ్బసం ఏదో ఉంటుంది, అది తగ్గదు. సైజ్ ఎంత ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఆ ఇలాస్టిసిటీ లూజ్ అయిపోతుంది అనమాట. ఆ ములలో హ్యాంగ్ అవుతాయి, ఆ హిమరాయిడ్స్ హ్యాంగ్ అవుతాయి, అక్కడి నుంచి సివియర్గా బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ స్టిల్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పేషెంట్స్లకి కూడా నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే, ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వదు. ఈ వేలో గ్రేడ్ 3, గ్రేడ్ 4 హిమరాయిడ్ పేషెంట్స్లకి కూడా ఫ్రూట్ జ్యూస్ హెల్ప్ అవుతుంది. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పేషెంట్స్లకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అవసరం పడుతుంది. సో మీకు బ్లీడింగ్ ఉంటే, అక్కడ స్వెల్లింగ్ ఉంటే ఒక సర్జన్ దగ్గరికి మీరు కన్సల్ట్ అవ్వాలి. అండ్ బ్లైండ్గా ఒక హర్బల్ ప్రోడక్ట్స్ అయినా కానీ, ఓన్లీ మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో నేను ఇది కంట్రోల్లోకి తీసుకొని వచ్చేస్తా అనేది మీరు సెల్ఫ్ డిసిషన్ తీసుకోకూడదు. ఒక సర్జన్ ఒక ప్రాపర్ వేలో ఆ ముల్లల్ని ఎగ్జామిన్ చేస్తారు, దానికి గ్రేడ్ చేస్తారు అండ్ దాని ప్రకారంగా ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి మీకు ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ.